మెదక్ జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ముందు ధర్మారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన బర్లా లక్ష్మి అనే 52 సంవత్సరాల మహిళ గత గురువారం మండల కేంద్రంలో పని నిమిత్తం రాగా ద్విచక్ర వాహనంపై వచ్చిన సల్మాన్ ఖాన్ అనే యువకుడు ఆమెను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన లక్ష్మిని బంధువులు గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో ఈ రోజు ఆమె మృతి చెందింది. అయితే రోడ్డు ప్రమాదానికి కారణమైన సల్మాన్ ఖాన్ పై పోలీసులకు గత శనివారం ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చచెప్పారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఎక్కడ యాక్సిడెంట్ అయినా మీరు బండిని మాత్రం ఫ్రీ పోలీస్ ఇది మాత్రం నిజాయితీ చెప్తున్నాం. పోకముందుకే వాళ్ళు ఆల్రెడీ మేము పోయినామన్నట్టుగా వాళ్ళు వీడియో తీసుకురు, మేము ఏదో చేసామన్నట్టుగా వాళ్ళు పోలీసులను పంపించారు. మేము మార్నింగ్ 10 గంటలకు వచ్చినాము. వచ్చిన తర్వాత రోజంతా తిరిగితే 3 గంటల నుంచి 4 గంటల దాకా ఎవ్వరు రాలేరు. ఒక్క 10 నిమిషాలు పోయి వాళ్ళ ఇంటికాడ కూర్చుంటే పోలీస్ బండి వచ్చింది. అప్పటికప్పుడే వాళ్ళ భర్త ఫోన్ చేసిండు. ఇంత నిర్లక్ష్యం, ఇంత ఎందుకు? ఇది పోలీస్ వ్యవస్థ ఎందుకు? 10 నిమిషాలు కూర్చుంటే పోలీస్ వెహికల్ వచ్చింది. ఏం లేదు. ఫోన్ నెంబర్ ఉండే కదా, ఫోన్ చేసైనా పోలీస్ వ్యవస్థ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను ఆమె ఆటో దిగినాం ఒక్క దగ్గరనే. ఆమె ఆటో ఛార్జ్ ఇచ్చి కొంచెం మర్రింది అంతే. నేనేమో ఫేస్ నాది ఇక్కడ సైడ్ ఉంది, వెనకాల నుంచి వేసుకొని అంతే వెళ్ళిపోయిండు అంతే. చెప్పిండు కూడా అటు సైడ్ చెట్టు ఉంది, ఇటు సైడ్ కారు ఉంది, ఆంటీ కనిపించకుండా ఆంటీని గుద్దేసుకొని వెళ్ళిపోయిండు అని చెప్పిండు కూడా హాస్పిటల్లో. మళ్ళీ ఏదైనా బాధ్యత అని చెప్పిండు. వాళ్ళ ఇంటికి పోతే ఒక్కోసారి లాకేసుకుంటే దొంగ చాటుగా దాచుకున్నారు. ఇప్పుడు లాస్ట్కి వస్తే మొత్తానికి ఆమె చనిపోయింది. ఇగో ఈడు నేను వాడుతుడు, మా అమ్మాయి చనిపోయిండు, మా ఆయన చనిపోయిండు, నా కొడుకు నేనే ఇంకా ఇంట్లో.